హాయ్ ఫ్రెండ్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది కదా మనకి. అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటే ఏంటి, వరల్డ్ మ్యాప్లో ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అండ్ దీని గురించి డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక్కడ మీకు గ్లోబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. నేను గ్లోబ్ని టర్న్ చేస్తుంటే ఇక్కడ మనకి పైన ఉత్తర అమెరికా, కింద దక్షిణ అమెరికా కనిపిస్తుంది. ఇప్పుడు చిన్నటి కొండలా ఉంది కదండి, ఈ పాయింట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనమాట. మళ్ళీ గ్లోబ్ని నేను టర్న్ చేస్తాను చూడండి. ఎందుకు టర్న్ చేస్తున్నానంటే ఇక్కడ ఇరాన్కి అండ్ అమెరికాకి ఎంత డిస్టెన్స్ ఉందో మీకు తెలియాలి. చూడండి, ఇక్కడ ఉంటుందన్నమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది దక్షిణ అమెరికా, ఇది ఉత్తర అమెరికా. పైన ఉత్తర అమెరికా ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఉత్తర అమెరికాలోనే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి మనకి ఇరాన్ ఎంత దూరంలో ఉంటుంది, కొన్ని వేల కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఆ వేల కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఇరాన్ మీద యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ తోటి కలిసి బంకర్ బ్లస్టర్ బాంబ్ కేవలం యుఎస్ఏ దగ్గర మాత్రమే ఉందండి. సో అక్కడి నుంచి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట ఇరాన్ని. ఇక్కడ ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కనిపిస్తుంది కదా. సో ఇలాగ వాళ్ళు ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ ఉన్నాయి కదండి, మనకి మిడిల్ ఈస్ట్లో మాత్రమే కనిపిస్తాయి అనమాట. అక్కడ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ మీద వాళ్ళు ఎలాగైనా సరే ఆధిపత్యాన్ని చెలాయించాలి అనేటువంటి ఉద్దేశంతో అమెరికా అనేది ఇలా బిహేవ్ చేస్తుందన్నమాట. ఇది కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తున్న చూడండి, ఇదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనమాట. ఈ చిన్న పాయింట్ ప్రపంచానికి చాలా కీలకమైందండి. ఒకవేళ ఇది కనుక క్లోజ్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తప్పకుండా మార్పులు అనేవి వస్తాయన్నమాట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం అయితే అవుతుంది ఖచ్చితంగా. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఓమన్ ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ప్రాంతం అండి. పర్షియన్ గల్ఫ్లో మొత్తం 8 కంట్రీస్ కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓమన్, ఈ 8 కంట్రీస్ కనెక్ట్ అయి ఉంటాయండి. అందులో ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతర్ ఈ 4 స్టేట్స్కి కేవలం ఇదొక్క మార్గమే అనమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కేవలం 30 కిలోమీటర్స్ వెడల్పుతోనే ఉంటుంది. ఇక్కడ గ్రీన్ రీజన్ కనిపిస్తుంది కదండి, ఆ రీజన్ వరల్డ్లోనే హాఫ్ ఆఫ్ ద క్రూయిడ్ ఆయిల్ ఈ రీజన్లోనే ఉంటుంది. అలాగే రెడ్ ఏరియా కనిపిస్తుంది కదండి, ఇక్కడ వరల్డ్లో 40% ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఈ రీజన్లోనే లొకేట్ అయి ఉంది. అలాగే వరల్డ్లో 20% ఆఫ్ క్రూయిడ్ ఆయిల్ అండ్ 20% ఆఫ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ షిప్స్ అనేవి ఈ మార్గం ద్వారానే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. ప్లానెట్ టోటల్ ఎనర్జీతో కంపేర్ చేసుకుంటే 15% ఆఫ్ ఎనర్జీ అనేది ఈ గ్రీన్ షేడ్ ఏరియా ఉంది కదండి, ఆ ఏరియాలోనే ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అంటే అది న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, క్రూయిడ్ ఆయిల్ కానివ్వండి. అయితే సౌదీ అరేబియా, ఖతర్, యుఏఈ ఉంది కదండి, ఇది ఆయిల్ సప్లై నేషన్స్ అనమాట. లార్జ్ అమౌంట్లో ఆయిల్ సప్లై అనేది ఈ మార్గం ద్వారానే చేస్తాయి అవి. ఒకవేళ హార్మోస్ జల్సిందని బ్లాక్ చేస్తే కనుక వరల్డ్ ఎకానమీ అనేది పతనం అవుతుందండి. అదేవిధంగా ఈ పెట్రోల్ ధరలు అలాగే గ్యాస్ ధరలు ఉన్నాయి కదా, ఇవి చాలా పెరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం కదండి మనము. మన ఇండియాలో గ్యాస్ క్రైసిస్ లేదు అంటున్నారు. బట్ ఉన్నప్పటికీ కూడా గ్యాస్ అనేది కొరత అయితే ఉందండి ఖచ్చితంగా. గ్యాస్ బుక్ చేసిన 1 వీక్కి కూడా గ్యాస్ అనేది రావట్లేదు. సో దానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. సౌదీ అరేబియా నుంచి ఆయిల్ ట్యాంకర్ ఈ హార్మోస్ జలసంధిని క్రాస్ చేసి మన ఇండియా వరకు ఎలా వస్తుందో ఇక్కడ ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. మన ఇండియాలోని ముంబై పోర్ట్కి అయితే వస్తుందండి ఇది. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.